యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. హోసోరు రాజైన యాబీను జరిగిన వాటిని గురించి విని మాదోను రాజైన యోవాబునకు, ఇమ్రోను రాజుకు, అక్షాపు రాజుకు సరే, మొత్తానికైతే యెహోషువ ఎదిగిపోతున్నాడు. యెహోషువకు తిరుగు లేకుండా పోయింది. యెహోషువ అందరినీ జయిస్తున్నాడు. ఒక్క దెబ్బతో అందరినీ కూడా నేలకు అణిచివేస్తున్నాడు అని ఎవరికి తెలిసిందంటే హోసోరు రాజైన యాబీనుకు తెలిసింది. ఉదయకాలం కనాను రాజైన యాబీను గురించి చెప్పడం జరిగింది. మీరు గమనించండి, ఈ యాబీను గురించి మనం నేర్చుకునేటప్పుడు మనకు చాలా విలువైన ఆత్మీయ పాఠాలు దేవుడు మనకు నేర్పుతాడు. కాబట్టి మనసు పెట్టి మీరు వినాలని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, నిలుచున్న నేను అల్పుడను ఏగుడను నిమిత్త మాత్రుడిని, కానీ మీ లేఖనాలు చాలా విలువైనవి, శ్రేష్టమైనవి, మా హృదయాలకు హత్తుకునేవి. మీరే మాతో మాట్లాడి మా జీవితాలకు కావలసిన అన్వయించుకోదగిన కృప మీరు దయచేయమని, నన్ను మీ సిలుచాటును మరుగు చేసుకోమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. బాగా విని అర్థం చేసుకోండి. యాబీను అనే మాటకు అర్థం ఏంటంటే హీ అండర్స్టాండ్స్ అని, అంటే అర్థం చేసుకుంటాడు అని. కానీ యాబీను, మనం కనాన్ రాజైన యాబీను, హోసోరు రాజైన యాబీను ఇద్దరు కూడా ఇశ్రాయేలీలను అణచాలని చూశారు. అణిచివేయాలి, వాళ్ళని కఠినమైన బాధలు పెట్టాలి, వారిని నాశనం చేయాలి, వారిని చంపేయాలి అని చూశారు. ఎందుకు ఇప్పుడు ఈ మాట చెబుతున్నానంటే, కొంతమంది పేరుకు అర్థం చేసుకోవలసిన వ్యక్తులు ఉండే స్థానంలో ఉంటారు. అర్థం చేసుకోవలసిన వ్యక్తులు ఉండే స్థానంలో ఉంటారు, కానీ వారు అణిచివేస్తూ ఉంటారు. ఉదాహరణకు, భర్తగా ఉండి అర్థం చేసుకోవలసిన వ్యక్తి భార్యను అణిచివేస్తుంటాడు. భార్యగా ఉండి అర్థం చేసుకోవాల్సిన స్త్రీ భర్తను ఏం చేస్తుంటుంది? అణిచివేస్తుంటుంది. పిల్లలుగా ఉండి తల్లిదండ్రులను అర్థం చేసుకోవాల్సిన పిల్లలు తల్లిదండ్రులను ఏం చేస్తున్నారు? అణిచివేస్తున్నారు. పేరేమో అర్థం చేసుకునేవాడు, బుద్ధి ఏమో అణిచివేసేవాడు. ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. పేరేమో ఏంటి చెప్పండి? అర్థం చేసుకునేవాడు. బుద్ధి ఏమో ఏమిటి? అణచివేసేవాడు. ఈనాడు చాలామంది ఆ రీతిగా జీవిస్తున్నారు. కఠినమైన జీవితాలు కలిగి ఉన్నారు. కుటుంబాలలో, బంధువులలో, స్నేహితులలో, ఇరుగు పొరుగు వారిలో ఇలా అణిచివేయాలని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళగా ఈరోజు నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క హోసోరు రాజైన యాబీను గురించి మనం ఆలోచన చేస్తే, వాస్తవానికి యెహోషువకి ఇతనికి ఏ శత్రుత్వం లేదు. మరి ఎందుకు ఇతని మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాడు? ఎందుకు అతని మీదకి వెళ్ళి దాడి చేయాలనుకుంటున్నాడు? ఎందుకు అతని మీదకి వెళ్ళి కీడు చేయాలనుకుంటున్నాడంటే, ఈ యెహోషువ అనే వ్యక్తి ఎదిగిపోతున్నాడు, అందరిపై జయం పొందుతూ ఉన్నాడు, అందరిపై విజయాన్ని సంపాదిస్తున్నాడు. మరి అప్పుడు వీడిని ఎలా అణిచివేయాలి? చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో ఒకడు ఎదుగుతూ ఉంటే, ఒక కుటుంబం అనేది దీవించబడతా ఉంటే అణిచివేయాలని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. అది ఎవరో బయట దారిన పోయే వాళ్ళు చేయరా పని. సొంత రక్త సంబంధికులుగా ఉండి, బంధువులుగా ఉండి, లేకపోతే రకరకాలుగా స్నేహితులుగా ఉండి, ఇరుగు పొరుగు వారిగా ఉండి, దగ్గరి వారిగా ఉండి, వీళ్ళు ఎదుగుతున్న వారిని, బలపడుతున్న వారిని, విజయాన్ని పొందుతున్న వారిని అణిచివేయాలి అనే ఒక దుష్ట బుద్ధి కలిగినటువంటి వారిగా ఉంటారు. అందుకే ముందు అధ్యాయంలో 10వ అధ్యాయం 42, 43 వచనాలు యెహోషువ గ్రంథములో మీరు చూసినట్లయితే, హోసోరు రాజైన యాబీను ఏం విన్నాడు? ఇందాక చదివాము. జరిగిన వాటిని గురించి విని అందరినీ పురికొల్పి యెహోషువ మీదకి యుద్ధానికి తోలుకొని వస్తున్నాడని మనం ఇందాక చదివాం కదా 11వ అధ్యాయం మొదటి వచనంలో. అసలు ఏం విన్నాడు ఆయన అని మనం చూస్తే 42, 43 వచనాల్లో మనం చూస్తాం, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా
ఇశ్రాయేలీల పక్షముగా యుద్ధము చేయుచూ ఉండెను గనక ఆ సమస్త రాజులనందరినీ వారి దేశములను యెహోషువ, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, ఒక్క దెబ్బతో పట్టుకొనేను. యెహోషువకు గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతేకాదు 43వ వచనంలో, తర్వాత యెహోషువ అతనితో కూడున్న ఇశ్రాయేలీలందరూ గిల్గాలులోని పాలెమునకు తిరిగి వచ్చిరి. ఇంత విజయం సాధిస్తుంటే, ఇంత గొప్పగా గెలుస్తుంటే విషపు కళ్ళు ఉంటాయి కదండి, చూసి తట్టుకోలేని కళ్ళు, చూసి ఓర్వలేని కళ్ళు. ఆనాడు దావీదును చూసి ఓర్వలేని ఎవరు? సౌలు. విషపు చూపు నిలిపినట్టుగా మనం చూస్తున్నాం. యోసేపును చూసి ఓర్వలేని అన్నలు విషపు చూపు నిలిపినట్టుగా మనం చూస్తున్నాం. మొర్దెకైను చూసి హామాను విషపు చూపు నిలిపినట్లుగా మనం చూస్తున్నాం. ఎంతోమంది విషపు చూపు, హేబేలును చూసి కయ్యూను ఏం చూపు? విషపు చూపు. ఈనాడు ఒకరు బాగుపడుతుంటే చూడలేక చాలా చోట్ల జరుగుతున్న విషయం ఏంటంటే, మామూలుగా విన్నప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతుంది. చాలా కుటుంబాల్లో జరుగుతుంది ఇది. ఎవరి కుటుంబంలోనో ఒక మ్యారేజ్ ఫిక్స్ అయిందనుకోండి, ఒక వివాహం ఫిక్స్ అయిందంటే దాన్ని చెడగొట్టే బ్యాచ్ ఒకటి ఉంటుంది. మీకు అర్థమవుతుందా? చాలా కుటుంబాల్లో ఇది జరుగుతుంది. కొంతమంది వచ్చి బాధపడుతూ ఆ విషయాలు తెలియజేయబడుతున్నప్పుడు కొన్ని శుభకార్యాలు జరిగితే చెడగొట్టడం, లేదా ఒక మేలుకరమైన ఏదన్నా, మరి వీళ్ళు ఎదుగుతున్నారు, వీళ్ళు ఒక అడుగు ముందుకేస్తున్నారు, ఒక దీవించబడుతున్నారు అని కనుక ఆలోచన చేస్తే వెంటనే దాన్ని ఎలా చెడగొట్టాలి, ఎలా పాడు చేయాలి, ఏ విధంగా వీళ్ళని పతనం చేయాలి, ఏ విధంగా వీళ్ళని నాశనం చేయాలని సాతానుడు కొంతమందిని మరి ఉసిగొల్పుతాడు, పురిగొల్పుతాడు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవ్వడు లేడు. గట్టిగా చప్పట్లు కొడుతుంది దేవుని. హల్లెలూయా, హల్లెలూయా. ఏ శత్రువునకు, ఏ విరోధికి మనం భయపడాల్సిన అవసరమో లేదు. ఇతను చాలామంది సైన్యాన్ని వేసుకొని బయలుదేరాడు. ఎంతమంది అని మీరు ఆలోచన చేస్తే, రాజులందరూ కూడుకొని ఇశ్రాయేలీలతో యుద్ధం చేయడానికి వచ్చిరి అని మీరు కనుక 11వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, రాజులందరూ కూడుకొని ఇశ్రాయేలీలతో యుద్ధము చేయడానికి వారు కూడి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, అప్పుడు మెరోము అనే స్థలంలోనికి వచ్చి వారు యుద్ధం చేశారని, నేను మెరోము అనే అంశాన్ని ఒకసారి ఇక్కడ మిడ్వీక్ సర్వీస్లో ఆశీర్వాద కూడికలో, మెరోము అంటే ఉన్నత స్థలము. మెరోము అంటే ఏంటి చెప్పండి? ఉన్నత స్థలము. ఒక వ్యక్తి ఉన్నత స్థలాలకు ఎదగాలంటే ఎంతోమందిని దాటుకొని ముందుకు రావాలి, ఎన్నో నిందలు ఓర్చుకొని ముందుకు రావాలి, ఎన్నో శోధనలను భరించి ముందుకు రావాలి, ఎన్నో మరి భయంకరమైనటువంటి ఆ తృణీకారాలను దాటుకొని ముందుకు రావాలి. ఒక వ్యక్తి ఉన్నత స్థలానికి రావాలంటే అతనికి విరోధులు ఎందరో, ఆటంకపరిచేవారు ఎందరో, అతను అడ్డుకునేవారు ఎందరో, లేదా ఆ వ్యక్తులను కించపరిచి బలహీనపరచాలని చూసేవారు ఎందరో. నీ యొక్క ఎదుగుదలకు అడ్డుపడేవారు లేనే లేరా? మీరు చెప్పండి. ఎందుకు లేరండి? బోల్డ్ మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు చెబుతారు ఆ మాట. మేము ఏదన్నా చేస్తే ఓర్చుకోలేరు, మేము ఏదన్నా బాగుపడితే తట్టుకోలేరు, మా కుటుంబాల్లో ఏదన్నా శుభము జరిగితే ముఖం చిన్నబుచ్చుకుంటారు. ఒక ఆయనకంట కోపం వచ్చేసి, ఏమండి, కూర డేక్షాలో సీక్రెట్గా ఉప్పు జల్లిపోయాడంట. డబ్బాడు ఉప్పు. ఆల్రెడీ వండిన కూర ఇప్పుడు తినాలి కదా, అందరు తినేసేయాలి, భోజనం టైం అవుతుంది. మీరు గమనించండి, సొంత కుటుంబీకుడు అయిండి ఒక ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు ప్యాకెట్ మర్యాదగా సెట్ లోపల దాపెట్టుకొని వచ్చాడంట. దాపెట్టుకొని వచ్చి ఆ గిన్నెలో ఆ ఉప్పు ప్యాకెట్ జల్లేసిపోయాడంట. ఏమైంది అంటే, మీ ఇంట్లో నుంచే సార్ ఆయన పెద్ద ఆయన వచ్చాడు. ఏందబ్బా గిన్నె డేక్షా దగ్గరికి వెళ్తున్నాడు, మేము చూసాం, మాకు తర్వాత రుచి చూస్తే అర్థమైంది ఆయన ఉప్పు ప్యాకెట్ జల్లిపోయాడు. నిజంగా చెబుతున్నా, కొంతమంది ఓర్వలేని వారు నీ కుటుంబీకులలో, బంధువులలో ఉండవచ్చు. ఓర్వలేని వారు నీ స్నేహితుల్లో ఉండవచ్చు. ప్రేమైన వాళ్ళరా, ఈరోజు మీరు ఆలోచన చేయండి. అటువంటి విరోధులను నిన్ను అణచాలని, నిన్ను తక్కువ చేయాలని, నిన్ను త్రొక్కాలని, నిన్ను బలహీనపరచాలని, నిన్ను నాశనం చేయాలని, నిన్ను చులకన చేయాలని చూస్తున్న విరోధులను అణిచేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. నిన్నెవరు అణచలేరు.
నేను పైకెత్తువాడు ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. నిన్ను అనచగలిగిన శక్తి ఎవరికి ఉంది? దేవుడు నిన్ను నిలబెట్టినప్పుడు నిన్నెవడు కూలద్రోయలేడు. అందుకే కదలా కుందువు సియోను కొండవలే, కదలా కుందువు సియోను కొండవలే, మెదరాకుండువు బలమైన సింహం వలే, యేసయ్యా నా చెంత ఉండగా, యేసయ్యా ఏ చింత మనకింక లేదుగా, యేసయ్యా మన చెంత ఉండగా ఏ చింత. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి శత్రువు నిన్ను అణిచేటట్టు చేయడు, నీ శత్రువే అణిగిపోయేటట్టు చేస్తాడు. నేను ఉదయం కూడా చాలా విలువైన విషయాలు చెప్పాను. అవి చెప్పకుండా కొన్ని మంచి విలువైన మరికొన్ని విషయాలు నేను చెబుతా. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, పరిశుద్ధ లేఖనంలో మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనాన్ని మీరు చూసినట్లయితే, రాజైన సొలొమోను తన తండ్రి అయిన దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియులారా, నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల కింద అణచు వరకు అన్ని వైపులా యుద్ధములు కలిగి ఉండెను. శత్రువులను ఎవరి పాదముల కింద అణిచాడంట? దేవుడు దావీదు పాదముల కింద అణిచివేశాడు. కొత్త నిబంధనలో కూడా ప్రభు అంటాడు, శీఘ్రముగా తేళ్లను ప్రాములను నీవు ఏం చేస్తావు? అనగా ద్రొక్కెదవు. శత్రువు నిన్ను అణచడం కాదు, నీవే శత్రువును అణిచివేసే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. శత్రు బలముపై నీకు జయమిస్తాడు. ఎంతమంది రాజులను తీసుకొచ్చినా యెహోషువతో దేవుడు అన్నాడు, నువ్వు లేచి బయలుదేరు, రేపు ఈ సమయం కల్లా నీ చేతికి వాళ్ళందరినీ అప్పగిస్తానన్నాడు. ఈరోజు మన జీవితంలో కొన్నిసార్లు మనకు ఎదురవుతున్న యుద్ధాలు భీకరంగా అనిపించవచ్చు, మనకు శక్తికి మించిన పోరాటాల్లాగా అనిపించవచ్చు, మన తాహతకు మించిన సమస్యల్లాగా అనిపించవచ్చు, మన జ్ఞానానికి మించిన మరి పరిష్కారము లేని పరిస్థితులు ప్రతికూలంగా మీరు కనిపించవచ్చు. నిజమే, మన జ్ఞాన బలములు వాటిని ఎదుర్కొన జాలవు. కానీ మనకు బలము ధరింపజేసి మన శత్రువును జయించగలిగిన కృపను దేవుడు మనకిస్తాడు. యాబీను అనే అణిచివేతకు గురవుతున్న పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని ఉన్నత స్థలములకు ఎక్కిస్తాడు. వాక్యం చెబుతుంది చాలా స్పష్టంగా, పాదముల కింద, దావీదు పాదముల కింద శత్రువు ఉండేంత వరకు యుద్ధాలు జరుగుతూ వచ్చాయి. నీ జీవితంలో యుద్ధాలు జరుగుతున్నాయి, పోరాటాలు జరుగుతున్నాయి అంటే, ఎందుకు నా బ్రతుకు ఇంత దరిద్రంగా ఉంది, ఇంత శోధనగా ఉంది, ఇంత వలయంగా ఉంది, ఇంత ప్రళయంగా ఉంది, ఇంత భయంకరంగా ఉంది అని నువ్వు అనుకోవద్దు. శత్రువులు ఎందుకు నీ మీదకి ఎగబడి దాడి చేస్తున్నాడంటే, నీకు గొప్ప జయసింహాసనాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఖచ్చితంగా దేవుడు నీ పక్షంగా ఉన్నాడు కాబట్టే అపవాది కొన్ని పోరాటాలు నీ మీదకి వస్తాయి. నువ్వు దేవుని బిడ్డవి కాకపోతే నీకు ఏ పోరాటం ఉండదు. నీకు అర్థమవుతుందా? కొన్ని పోరాటాలు ఉన్నాయి, కొన్ని శోధనలు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని ధీటుగా ఎదుర్కోగలిగిన కృప దేవుడు నీకు ఇచ్చి నిన్ను నడిపిస్తాడని నమ్మి ముందుకు వెళ్ళాలి. మరి కీర్తనకారుడు అంటాడు, కీర్తనల గ్రంథం 18వ కీర్తన 39వ వచనం 40వ వచనం మీరు చూడండి. శ్రేష్టమైన ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. నమ్ముతున్నారా? నీ శత్రువును నీ కింద అణిచివేసే దేవుడు మనకున్నాడు. దావీదుకు అదే వాగ్దానం ఇచ్చాడు. ఇక్కడ కూడా నాకు బలము ధరింపజేసావయ్యా. ఎవరైతే నా శత్రువులు ఉన్నారో, ఎవరైతే నాకు విరోధులు ఉన్నారో, ఎవరైతే నాపై ప్రతికూలంగా ప్రతీకారంతో నిండిపోయి ఉన్నారో, వారిని అణచివేవాడవు నీవే, వాటిని కూల్చివేవాడవు నీవే. అందుకే మీరు ధైర్యం వహించాలి. కొంతమంది శత్రువులు మనుషులు కాకపోవచ్చు. ఈ రోగము అనే శత్రువుతో నేను పోరాడుతున్నాను అని కొందరు చెబుతారు.
ఈ అప్పులు అనే పోరాటంతో, ఈ శత్రువుతో నేను పోరాడుతున్నాను. పట్టి పీడిస్తున్న శత్రువు ఒక మనిషి కావచ్చు, ఒక పరిస్థితి కావచ్చు, ఒక మరి సమస్య ఏదైనా ఉండొచ్చు. కానీ నీ శత్రువులను నీ పాదముల కింద అణచివేయువాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు హుషారుగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. పాడాలి. యుద్ధము, అందరు స్వరమెత్తి. యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. అవే రాజులు, అందరూ కలిసి స్వరమెత్తుదాం. శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్న తము ఎదురైన, ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురై. అద్భుత దేవుడు ఉన్నాడు మనకింక, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింక. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. దయచేసి మీరు గమనించండి ప్రియమైన వారలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఇశ్రాయేలీయుల ఎదుట వారిని నిలవనీయకుండా అణిచివేశాడనుంది బైబిల్. అక్కడున్న యాబీను విషయంలో కూడా మీరు గమనిస్తే, దెబోరా మీదికి వచ్చిన యాబీను, ఇక్కడ యెహోషువ మీదికి వచ్చిన యాబీను. న్యాయాధిపతుల కాలంలో దెబోరా మీదికి వచ్చిన యాబీనును కూడా దేవుడు అణచివేసినట్టుగా న్యాయాధిపతులు 4:23లో రాయబడింది. ఇక్కడ కూడా ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిన అణిచివేయాలని చూసేటువంటి యాబీను అనే వ్యక్తిని దేవుడు అణిచివేసినట్టుగా న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 33వ వచనంలో రాయబడింది. ఒకసారి మీరు చదవండి. అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చు వరకు, ఆబెల్ కేరామీము వరకును 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేసెను. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు అణిచివేశాడు శత్రువులని. ఈరోజు నీ శత్రువు నీ యొక్క విరోధంగా నీపై చెలరేగుతున్న ఏ విధమైన శత్రు శేషమైనా సరే దేవుడు ఏం చేయగలడు? అణిచివేయగలడు. మీరు నమ్మాలంతే. 4 కుష్ఠరోగులకే సిరియన్లను పరుగులు పెట్టించాడు దేవుడు. పడుచువాడైన దావీదుకి గొల్యాతును మట్టి కరిపించాడు దేవుడు. ఆఫ్టర్ ఆల్ ఇద్దరిని, యోనాతాన్ని పక్కనున్న ఒకడిని పంపించి ఫిలిప్తీయుల దండును గడగడ వణికించాడు దేవుడు. ఇద్దరినే. అర్థమవుతుందండి? నా శక్తి ఇంత, నా బలం ఇంత అని నువ్వు పోల్చుకొని చూడొద్దు. నీ శక్తి కొంచెమై ఉన్నను నీకు దేవుడు బలము ధరింపజేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు ఆలోచన చేయండి. అందుకే నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. 81వ కీర్తన 1వ చరణంలో రాయబడింది, నాకు బలము ఆయనే. మీరు దేవునిని బలముగా, దేవునిని మీరు ఆధారముగా, దేవునిని మీరు ఆశ్రయముగా చేసుకుంటే, ఇందాక ప్రార్థన చేసేటప్పుడు పాట పాడారు కదా, ఆధారం నీవేనయ్యా. ఎవరు ఆధారం మనకి? దేవుడే. నాకు బలము ధరింపచేయువాడు దేవుడే. కృంగిన వేళలో, సమస్యలిన వేళలో, కూలిన స్థితిలో, చెదరిన హృదయము కలిగి ఏ పరిష్కారం తోచని స్థితిలో మనల్ని ఆదరించి, ధైర్యపరిచి, నిలబెట్టి, స్థిరపరిచే గొప్ప దేవుడు మన పక్షంగా ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనకు బలం ధరింపజేస్తాడు, శత్రువులను మన పాదముల కింద అణచివేస్తాడు. ఇంకొక చక్కని మాట నేను మీకు చూపిస్తాను. అదే కీర్తన 44వ కీర్తన 5వ చరణంలోకి రండి. 44వ కీర్తన 5వ చరణం
నీ వలన మా విరోధులు, నీ వలన మా విరోధులను అణిచివేస్తాం. డౌటే లేదు అందులో. ఎవరి వలన? దేవుని వలన, యేసయ్య వలన మా విరోధులను అణచివేయుదుము. నీ నామము వలననే మా మీదికి లేచు వారిని మేము త్రొక్కివేయుదుము. మా ఇంటిని నమ్ముకొనము, మా యొక్క విల్లును నమ్ముకొనము, మా కత్తిని నమ్ముకొనము, మా ఖడ్గమును నమ్ముకొనము, మా రథములను నమ్ముకొనము, మా యొక్క మరి గుర్రములను నమ్ముకొనము. నిన్ను నమ్ముకొని ఉన్నాం. ఆసా మీదికి 4 సైన్యాలు ఎగబడి మీదకి వస్తుంటే ఆసా ఒకటే ప్రార్థన చేశాడు, నిన్నే నమ్ముకొని ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి హుషారుగా. దేని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మన స్వశక్తితో ముందుకు వెళ్ళడం వల్ల మనం విఫలం అవుతూ ఉంటాం. దేవుని మీద ఆధారపడి చూడండి, బాగా ఎక్కువగా ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి గలవానిగా దేవుడు పీస్ఫుల్గా ఉంచుతాడు. ఎక్కువ అలజడికి ఆందోళనకు గురైపోతున్నావు, అయినా పని జరుగుతుందా? జరగట్లా. ఎంతో కష్టపడిపోతున్నావు, అయినా కార్యం జరుగుతుందా? జరగట్లా. అందుకే ప్రభు అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, నన్ను ఆశ్రయించండి, నా యందు నిలిచి ఉండండి, మీరు బహుగా ఫలిస్తారు, మీరు దీవించబడతారు, నా మీద ఆధారపడడం నేర్చుకోండి. అయ్యో ప్రజలారా, మీరు నాకు దూరం అయిపోయి నశించెదరు, నా దగ్గరికి రండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా దగ్గరకు రండి, నేను మీకు ఏం కలగజేస్తాను? విశ్రాంతిని కలగజేస్తాను. దేవుడు అంటాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇశ్రాయేలీలాగా మనం దేవుని బిడ్డలాగా ఏమని ప్రార్థన చేయాలంటే, మనం కూడా చాలా చక్కని మాట మీరు చదవండి. నీ వలన మా విరోధులను అణిచివేస్తాం, నీ నామము వలన మా మీదికి లేచు వారిని మేము త్రొక్కివేస్తాం. నా ఇంటిని నమ్ముకొనము, నా కత్తి నన్ను రక్షింప జాలదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళ ఈరోజు అందుకే మనం దేవుని మీద ఎక్కువగా ఆధారపడదాం, దేవుని మీద ఆనుకుందాం, దేవుడు సహాయం చేస్తాడు. మీకు ఇంకొక చక్కని ఉదాహరణ నేను చెబుతాను. దేవుడు కొన్నిసార్లు అంటే పొగరును అనుస్తాడని ఉంది బైబిల్లో. ఒకసారి ఏం జరిగిందంటే, తర్వాత పౌలుతో పాటు కొందరు శిష్యులు కలిసి ఒక చోటికి సువార్త చేయడానికి వెళ్ళారు. అక్కడ చెరసాల బద్దలైంది. పౌలు శీలలు పాటలు పాడి ప్రార్థించగా చెరసాల బద్దలైంది అని మనందరం చదువుతూ ఉంటాం. చాలాసార్లు సేవకులు కూడా మనకు తెలియజేస్తూ ఉంటారు. అయితే అక్కడ జరిగిన ఒక సంఘటన మీకు చెబుతాను, బాగా వినండి. వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు న్యాయం చేశారా అన్యాయం చేశారని విచారించకుండానే కేవలం యేసు ప్రభువును ప్రకటిస్తున్నారని వాళ్ళని పట్టుకొని కొట్టి బొండెములు వేసి బిగించి వాళ్ళని చెరసాల్లో వేశారు. వితౌట్ ఎనీ జడ్జిమెంట్, వితౌట్ ఎనీ కోర్ట్, న్యాయస్థానం తీసుకెళ్లకుండా వాళ్ళని ఏ విధమైనటువంటి మరి విచారణ చేయకుండా అన్యాయంగా, అక్రమంగా, దారుణంగా వాళ్ళని కొట్టారు, కొరడాలతో కొట్టారు. ఒక సేవకుడు, ఆయన గొప్ప ప్రవక్త, ఆయన కొరడా దెబ్బలు తింటూ మౌనంగా ఉన్నాడు. భయంకరమైన కరుడు గట్టిన ఖైదీలకు వేసే బొండాలు ఈయన చేతులకు వేశారు. ఏం మాట్లాడలా, చేతులకు వేయించుకున్నాడు. కొన్నిసార్లు మీరు ఎదురు చూడండి, బాగా సాతానుడు ఉన్నట్టు మీకు అనిపిస్తుంది, కానీ మీ టైం వస్తుంది. పేతురు సైలెంట్గా ఉన్నాడు. అయ్యో నీ సేవకుడు నీకు కనిపించడం లేదా? ఇన్ని కొరడా దెబ్బలు తన్నులు తింటుంటే నీకు కనపడలేదు. దేవుని మీద దూషణ చేయలా, మొండాలు బిగిస్తుంటే కూడా దేవుణ్ణి దూషించలా, చెరసాల లోపల భాగంలో పడేస్తే కూడా దేవుణ్ణి దూషించలా, కరుడు కట్టిన ఖైదీల మధ్యలో వాళ్ళను పడేస్తే కూడా దేవుణ్ణి దూషించలా. ఇంకా చెప్పాలంటే పాటలతో ప్రార్థించారు, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? చెరసాల బద్దలైంది, చెరసాల నాయకుడు బాప్తిసం పొందాడు, చెరసాల నాయకుడి కుటుంబీకులు బాప్తిసం పొందారు. ఇదంతా మనం ఎప్పుడు వినేదే, మనకు తెలుసు. కానీ విచిత్రం ఏంటంటే, ఇప్పుడు ఇంత తతంగం జరిగిన తర్వాత న్యాయస్థానానికి తెలిసింది విషయం. ఎవరినయ్యా అన్యాయంగా చెరసాల్లో వేశారంట, వాళ్ళ దెబ్బకి చెరసాలే బద్దలైపోయిందంట. ఎవరిని మీరు మరి అంత గొప్ప సేవకుడు, అతన్ని మీరు చెరసాల్లో వేశారా? ఒకసారి ఆయనను ఆయనతో ఉన్నవారిని న్యాయస్థానానికి తీసుకొని రండి అని అన్నాడు. అప్పుడు న్యాయస్థానానికి తీసుకొని వస్తే
అక్కడున్న అధికారులు అంటారంట, అయ్యా మిమ్మల్ని వదిలేస్తున్నాం, వెళ్ళిపోండి. బాగా వినాలి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మిమ్మల్ని వదిలేస్తున్నాం, వెళ్ళిపోండి అంటే పౌలు వెళ్ళిపోలా. ఏమన్నాడో తెలుసా? మమ్మల్ని అన్యాయంగా కొట్టి, మమ్మల్ని హింసించి, మమ్మల్ని దూషించి, మాకు బొండాలు వేసి, మమ్మల్ని చెరసాల్లో వేసి, మమ్మల్ని బహిరంగంగా కొట్టి, ఎట్లా కొట్టి? బహిరంగంగా కొట్టి ఇప్పుడు రహస్యంగా వెళ్ళిపోమంటారా? మేము పోం. ఏమన్నాడండి? మేము పోము, మాకు న్యాయం జరగాలి, మాకు అన్యాయం జరిగింది అని అన్నాడు. మీరు చదవండి, నేను చెప్పట్లేదు ఆ మాట. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 37వ వచనం చూడండి. అయితే పౌలు, వారు న్యాయము విచారింపకయే రోమీలమైన మమ్ములను బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యంగా వెళ్ళగొడతారా? మేము ఒప్పుకోము. వారే వచ్చి మమ్మల్ని వెలుపలకి చూసారా? ఇప్పుడు ఎవరు టైం వచ్చింది అంటారు? నిన్న ఎవరు తన్నులు తిన్నారు? ఈయనే. ఇప్పుడు ఎవరు వచ్చి బతిమాలుకోవాలంటున్నాడు? తన్నినోడు వచ్చి నన్ను బతిమాలుకోవాలి. ఎవడైతే నన్ను సంఖ్యలు వేసి నన్ను అన్యాయంగా కొట్టారో ఇప్పుడు వాళ్ళు వచ్చి నన్ను ఏం చేయాలి? బయటికి తీసుకెళ్ళాలి. మమ్మల్ని రహస్యంగా పంపిస్తామంటే మేము ఒప్పుకోం. అప్పుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు అద్భుతం చేశాడు. ఆ బంటులు ఆ మాటలు విని న్యాయాధిపతులకు తెలపగా వీరు రోమీయులని భయపడి వారిని బతిమాలుకొని వెలుపలకి తీసుకొని పోయిరి. గట్టిగా చప్పట్లు కొడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుడు అండి మన దేవుడు. నీ మీద ఎవరైనా పొగరు చూపిస్తున్నారా? చూపినేయండి, నీకు కూడా టైం వస్తుంది. దేవుడు అతి త్వరలో రప్పిస్తాడు. నిన్ను అణిచివేయాలని ఎవరైనా చూస్తున్నారా? నిన్ను హింసిస్తున్నారా? నిన్ను భయంకరంగా శోధిస్తున్నారా? ఏమనద్దు. పాటలతో ప్రార్థించగా చెరసాల బద్దాలయే యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌలు శీలను బంధించి పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల బద్దాలయే పాటలతో ప్రార్థించగా చెరసాల బద్దాలయే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు సంతోషంగా చెప్పాలి. హల్లెలూయా. అణిచేస్తాడు దేవుడు. నిన్ను అణుచు వారిని ఆయన అణుస్తాడు. ఈరోజు మన అంశం అది. నిన్ను అణిచే వారిని ఎవరు అణుస్తారు? దేవుడు అణిచివేస్తాడు. అందుకే మీరు చూడండి, కీర్తనల గ్రంథం 76వ కీర్తన 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, అధికారుల పొగరును ఆయన అణిచివేయవాడు. అసలు ఎంత ఫోర్స్ కొట్టాడో పాస్టర్ అనే కూడా చూడలా. కొరడాలు తీసుకొని కొట్టండిరా వాడిని, అది చేయండిరా, ఇది చేయండిరా అని ఇష్టం వచ్చినట్టుగా అధికారం ఉంది కదా, చేతుల అధికారం ఉంది కదా అని ఎవరని చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు, హింసించారు, అవమానపరిచారు, బూతులు మాట్లాడారు, చెరసాల్లో వేశారు. కానీ అధికారుల పొగరును దేవుడు ఏం చేశాడు? అణిచివేశాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఎవరైనా సరే నీ మీదికి వస్తే దేవుడు ఏం చేస్తాడు? వారిని అణిచివేస్తాడు. నీ మీదికి వస్తే ఎవరి మీదకి వచ్చినట్టు? అంతే, ఆయన జోలికి పోయినట్టే లెక్క. నిన్ను ముడితే ఆయన కనుగుడ్డును ముట్టుటతో సమానం. కాబట్టి మీరు భయపడొద్దండి దేవుని మీద. ఇప్పుడు కొండల్ని కూడా అణిచివేస్తాడండి. కొండలు అంటే ఏంటి? సమస్యలు. కొండల తట్టు నా కనులెత్తుచున్నా, నాకు సహాయం ఎక్కడి నుంచి? కొండలంటే సమస్యలు. కానీ దేవుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆ కొండలను కూడా అణిచివేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో అదొక మాట చదివించి నేను ముగిస్తాను. 40వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ వచనం. సమయం లేదు కాబట్టి ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును
ప్రతి కొండను ఆనచ్చవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొండలను, పర్వతములు అంటే సమస్యలను దేవుడు ఏం చేస్తాడంట? ఆనిచ్చివేస్తాడు. ఏమి భయపడొద్దండి. నా సమస్య పెద్ద కొండ లాంటిది, పెద్ద పర్వతం లాంటిది అని మీరు నిరుత్సాహపడద్దు. అది కొండ లాంటిదైనా, బండ లాంటిదంట, పర్వతం లాంటి శిఖరం లాంటిదైనా నీ సమస్యలను దేవుడు అణచివేయువాడు. ఇంకొక అద్భుతమైన మాట చెప్పమంటారా? మన దోషాలు, మన పాపాలు మన ఆశీర్వాదాలకు ఏమవుతాయి? అడ్డం వస్తాయి. అవునా కదా? స్పీడ్ బ్రేకర్లు కనుక మనకు అడ్డం ఉన్నప్పుడు, అడ్డం వచ్చినట్టుగా ఆశీర్వాదాలు రాకుండా మనల్ని మెయిన్గా అడ్డగించేది ఏంటంటే దోషములు, పాపం. మనం ఎప్పుడో చేసిన పాపాలు, లేదా ఇప్పుడు చేస్తున్న పాపాలు, ఎప్పుడో చేసిన దోషాలు, మన పితరులు చేసిన దోషాలు శాపాలుగా మారి మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యం ఒక అద్భుతమైన మాట చెప్పింది. ఆ శాప దోష పాపములను నేను అణిచివేస్తానన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అదొక్క మాట చదివి నేను ముగించేస్తాను. మీకా గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రియమైన వర్లరా, ఆయన మరలా మన యందు జాలి పడతాడు. అంటే మరలా మన యందు జాలి పడతాడంటే ఇంతకుముందు ఎన్నోసార్లు పడ్డాడు, మరలీ పడతాడు. జాలి పడుతూనే ఉంటాడు. ఆయన కృప వెంబడి కృప చూపుతాడు. మరలా మన యందు జాలి పడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్ర అగాధములో నీవు పడవేతువు. మన పాప దోషములను దృష్టించకుండా మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకే ఈనాడు మనల్ని దగ్గరికి రానిచ్చాడు. లేకపోతే నీకు ఆయనను సమీపించే హక్కు లేదు. పాపులను పిలువచ్చి తిని అని అన్నాడు. ఈరోజు మనందరికీ చోటు కల్పించాడు. ఆ పాప దోషములను అణిచివేస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు. కాబట్టి దేవుడు శత్రువును అణిచివేస్తాడు. దేవుడు కొండలాంటి సమస్యల్ని అణిచివేస్తాడు. మూడవదిగా దేవుడు నీ ఆశీర్వాదాలకు అడ్డుపడుతున్న పాప దోషములను కూడా ఏం చేస్తాడు? ఆయన అడ్డం రావద్దు. నా బిడ్డను నేను దీవించాలనుకున్నా, నా కుమార్తెను నేను దీవించాలనుకున్నా, నువ్వు పక్కకి వెళ్ళని తీర్పును కొట్టివేసి కృపను ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడని నేను ప్రభుపేట తెలియజేస్తూ, మీరందరూ కూడా ఎక్కడ మీరు అణిచివేతకు గురవుతున్నారో నాకు తెలియదు, కానీ అణిచివేతకు గురవుతున్న వారిని పైకి ఉవ్వెత్తున లేపి కూర్చుండబెట్టి సింహాసనం ఎక్కించే గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. మీరు చూడండి, బైబిల్ ఎక్కడైనా చూడండి, ఎవరు గొప్ప వాళ్ళు అయ్యారు అని చూస్తే అణిచివేతకు గురైన వాళ్ళే గొప్ప వాళ్ళు అయ్యారు. ఎవరినైతే ఈ లోకం లేదా ఈ సమాజం లేదా ఆ ఫలాని కుటుంబం లేదా ఫలాని వ్యక్తులు ఎవరినైతే అణిచివేయాలని చూశారో దేవుడు వాళ్ళని ఏం చేశాడు? గొప్పవారిగా చేశాడు. ప్రార్థన చేసుకుందాం అందరూ ఏకీభవించి. ఈరోజు మనం వినిన వాక్యం యాబీను వంటి పరిస్థితులు, యాబీను వంటి అణిచివేయాలని చూసేవారు నీ మీదికి లేచి పొర్లి వచ్చిన దేవుడు వారిని అణిచివేస్తాడు. దావీదు పాదముల కింద శత్రువులు అణిచినట్లుగా నీ పాదముల కింద శత్రువులు అణిచివేస్తాడు. నీ విరోధులను త్రొక్కివేయుదువు, అణిచివేస్తాడు. నీకు బలము ధరింపజేస్తాడు. ఆయన నామమును బట్టి, నీకున్న శక్తిని బట్టి కాదు, ఆయన నామమును బట్టి నీ విరోధులు అణిచివేయబడతారు. ఈరోజు నువ్వు భయపడద్దు, తీర్మానం తీసుకో. నాకున్న బలము ఆయనే, నాకున్న బలం ఆయనే. మోకరించుదామండి, కూర్చోవద్దు దయచేసి. ఒకసారి దేవుని వాక్యాన్ని మనము నెమరు వేసుకుందాం. వినిన వాక్యం ఫలించాలంటే మీరు ఒక్కసారి మనస్ఫూర్తిగా దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయాలి. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. పరిశుద్ధుడా, విత్తబడిన వాక్యం నీరుగట్టి ఫలింపజేసి ప్రతి ఒక్కరు కూడా
యాబీనును ఇశ్రాయేలీయులు జయించినట్టుగా ఎవరైతే అణిచివేయబడుతున్నారో వారందరూ వారి జీవితాల్లో ఉన్న యాబీనులను జయించుదురుగాక. మీరే విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.